రాము గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. అలాగే ప్రధానంగా మీ తాడేపల్లిలో గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసి, రైతు భూములు కబ్జా చేసి, జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ కార్యాలయం నిర్మిస్తా ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు. తాడేపల్లికి సంబంధించిన వ్యక్తిగా ఇది ఎంతవరకు నిజం? దీని మీద వస్తున్న ఆరోపణలు ఎంతవరకు నిజం అంటారు అసలు? ఇది ఖచ్చితంగా ముమ్మాటికి నిజమేనండి. ఎందుకంటే గతంలో దాదాపుగా వాళ్ళు ఎప్పుడైతే తీసుకున్నారో ఆ రోజే మేము వ్యతిరేకించాం. ఎందుకంటే దాదాపుగా ఈ యొక్క తాడేపల్లి ఎక్సెస్ రోడ్డు అంటే ఇప్పుడు మా అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్డు కింద అది ప్రధానంగా మెయిన్ ఆ దావ నుంచి వెళ్ళిద్దండి. అది ఇరిగేషన్ ల్యాండ్ బోట్ యార్డ్ అని చెప్పి అంతకుముందు బోట్లు పడవలు ఇవన్నీ తయారు చేసి గవర్నమెంట్ ఈ లాకులు తయారు చేసి ఇచ్చేది. అక్కడ బోట్ యార్డ్ అనేది ఉండేదండి. అది మొత్తం కూడా ఇరిగేషన్ ల్యాండ్. ఆ ఇరిగేషన్ ల్యాండ్ నుంచే ఇవాళ అమరావతి రాజధానికి ఫ్లైఓవర్ వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి ఫ్లైఓవర్ని దెబ్బతీయాలని చెప్పి ఇవాళ ప్రభుత్వ స్థలాలు కాజేయాలని చెప్పి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్దేశం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా అంటున్నాం. ఎందుకు మేము ఇలాగ అంటున్నామంటే వాళ్ళకి దాదాపుగా ఈ యొక్క పూలింగ్ తీసుకున్న దాంట్లో 50,000 రూపాయలు కౌలు డబ్బులు ఇస్తుంటే అదేవిధంగా మామూలుగా అసైన్ ల్యాండ్స్ కూడా 50,000 రూపాయలు కౌలు డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా 1450 ఇది మన స్క్వేర్ యార్డ్స్ ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా రాద్ధాంతం చేశారు. అదేవిధంగా నేను వస్తే ఇస్తానని చెప్పి అన్నాడు. అటువంటిది వాళ్ళ ప్రభుత్వ స్థలం బోట్ యార్డ్ది తీసుకొని ఎకరానికి 1000 రూపాయలు సంవత్సరానికి కౌలంటే ఎంత దోపిడీ విధానం ఆలోచన వాళ్ళ తేటతెల్లమైందండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈయన మాటలు జీవితానికే పేద ప్రజలు అదేవిధంగా ఇదని చెప్పి అంటాడే తప్ప ఈయన పేద ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ లబ్ధి చేకూర్చే పరిస్థితి ఏమాత్రం లేదని చెప్పి వాళ్ళ తేటతెల్లమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. 50,000 కౌలు ఇచ్చే దగ్గర 1000 రూపాయలు కౌలు తీసుకొని 2 ఎకరాలు అప్పలంగా 33 సంవత్సరాలకి తీసుకున్నావంటే లీజు ఎంత దుర్మార్గమైన ఆలోచన వాళ్ళ జనమంతా బట్టబయలవుతుంది. దానికి తగునమ్మ అని చెప్పి వాళ్ళ అంబ రాంబాబు కానీ అదేవిధంగా పార్టీ నాయకులు కొంతమంది వచ్చి ఇదేదో అన్యాయం జరిగిపోతుంది, మాకు న్యాయం చేయాలి, కోట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెబుతున్నారంటే ఏ పేదవాడి కన్నా 1000 రూపాయలకి ఎకరం లీజుకి ఇచ్చావని చెప్పి నీ గవర్నమెంట్లో ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఇచ్చావని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. అంటే పేద ప్రజలకు కానీ అదేవిధంగా అభివృద్ధికి కానీ నువ్వు ఏమాత్రం సహకరించవు, నువ్వు దాచుకుంటానికి నీ యొక్క అధికారాన్ని వాడావని చెప్పి అనడానికి ఇది తేటతెల్లమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదే కాదు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా దోపిడీ చేశారని చెప్పి వాళ్ళ యూట్యూబ్లో వాటిలో చూస్తుంటే రాష్ట్ర ప్రజలంతా కూడా నోరెళ్ళ పెట్టే పరిస్థితి ఎదురైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాము గారు ప్రధానంగా ఇక్కడ పార్టీ కార్యాలయాల డిజైన్ చూస్తే ప్రతి చోట కూడా ప్రతి ఏరియాలను కూడా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఒకే మాదిరిగా ఒకే డిజైన్తో పార్టీ కార్యాలయాలు నిర్మించడం కానీ ఈ నిర్మించే ప్లేస్లన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించి కానీ ప్రైవేట్ ల్యాండ్స్ ఎక్కడ లేవు. ఇక్కడ ఎక్కడ కట్టే పరిస్థితి కనిపించట్లేదు. ఏంటి అసలు ప్రజలు ఏ స్థితిలో ఉన్నారంటారు ఈరోజు వీటన్నిటిని చూసి? ఇవాళ ప్రజలు మొత్తం కూడా దిగ్బాధితులో ఉన్నారండి. ఎందుకంటే ఇవాళ మాది సంక్షేమ ప్రభుత్వం, ప్రజలకు మేలు చేస్తానికి వచ్చాం, మేము ఎంతో మేలు చేసామంటున్నారు. ఈ ఎక్కడ మేలు చేసింది లేదంటే ప్రజల్ని మబ్బి చేసి ఇవాళ వాళ్ళ ఆస్తుల్ని అలా ఒక సంపదని దోచుకున్నారని చెప్పి వాళ్ళ తేటతెల్లం అవుతుంది. ఎందుకంటే నిన్నగాక మొన్న వచ్చిన జనసేన పార్టీ కూడా చాలా చిన్న పార్టీ అయినప్పటికి కూడా వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళ మంగళగిరిలో కొనుక్కుని వాళ్ళు కట్టుకునే పరిస్థితి. అదేవిధంగా అనేక రకాల ఈ యొక్క పార్టీలు ఉన్నప్పటికి కూడా ఏ ఒక్కరికి కూడా ఇచ్చిన బాపతాలు లేవు. గతంలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ దాదాపుగా 40 సంవత్సరాలు చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా ప్రభుత్వ స్థలాలు తీసుకుంటానికి కానీ వాటిని వాడుకుంటానికి కానీ ఇష్టపడకోకుండా వాళ్ళ అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళ సొంత డబ్బులతో సొంత స్థలాలని మెయింటెనెన్స్ చేసుకుంటూ ఆఫీసులు మెయింటెనెన్స్ చేసే పరిస్థితి. అటువంటి ఆఫీసుల మీద వాళ్ళ గతంలో స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వాళ్ళ అనేక కుట్రలు చేసి వాళ్ళ డబ్బులు పెట్టి కొనుక్కున్న ఈ యొక్క మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని కూల్చేయాలని చెప్పి వాళ్ళ పిటిషన్లు వేసిన మీరు వాళ్ళ అవినీతి పరులలో ముఖ్యంగా ఉన్న మీరు ఎందుకు కూల్చట్లేదు, ఎందుకు అవినీతి చేశారని చెప్పి జనం అంతా అడిగే పరిస్థితి. వాటికి
ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం ఉందని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఖచ్చితంగా మీకు నీతి నిజాయితీ ఉంటే మీరు ఏవైతే తీసుకున్నారో వాటిలన్నింటిలో కూడా ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పచెప్పాలి. అవి భవిష్యత్ తరాల కోసం ప్రజల కోసం వాడటానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. అది నీకు మీ నీతి నిజాయితీని ఇవాళ ప్రస్ఫుటంగా మీరు చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే కక్ష సాధింపుగానే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే మా కార్యాలయాల మీద దాడులు చేస్తూ ఉన్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కానీ వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో కానీ పోస్టులు వైరల్ అవుతున్న పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు? ఇది కక్ష సాధింపు కాదండి. ఇవాళ ఇలా దోపిడీకి అడ్డుకట్టేసింది తెలుగుదేశం పార్టీ అని చెబుతున్నాం. ఎందుకంటే ఇవాళ ఈ యొక్క బందర్లో ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ ప్రైవేట్ గ్రౌండ్లో ఇవాళ బిల్డింగ్ కట్టారు, 2 ఎకరాలు లీజుకు తీసుకున్నారు. అదేవిధంగా వైజాగ్లో బోట్ షిప్ యార్డ్ది దాని స్థలాన్ని 2 ఎకరాలు తీసుకున్నారు. ఆ యొక్క పార్టీ ఆఫీసులా లేకపోతే ప్యాలెస్లా అన్నట్టుగా ఇవాళ మిడుమిట్లు కొలిపేలాగా వాటిని కన్స్ట్రక్షన్ చేశారంటే మీ దోపిడీ విధానం ఖచ్చితంగా తేటతెల్లమవుతుంది. ఖచ్చితంగా ఇవాళ మిమ్మల్ని మీ యొక్క పార్టీని అతి తొందరలోనే బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఖచ్చితంగా ఆ ప్యాలెస్లన్నీ కూడా ప్రజా ఉపయోగాల కోసం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పాలని చెబుతున్నాం. లేదా ఆ స్థలాలన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకునే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రామగారు, మీకున్న పరిజ్ఞానంలో మీకున్న ఏదైతే రాజకీయ పరిజ్ఞానంలో దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి వరకు ఏ పార్టీ అయినా కానీ ఇలా ప్రభుత్వ స్థలాన్ని అన్అఫీషియల్గా తీసుకుని దాని మీద కార్యాలయాలు కట్టడం కానీ ఇది మేము అఫీషియల్గానే తీసుకున్నాం అని చెప్పడం కానీ ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితి ఉందా ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి? నాకు తెలిసి దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ రాష్ట్రంలో ప్రధానమైన పార్టీలుగా ఉండి పరిపాలన చేసినాయి అండి. ఇవాళ ఆ పార్టీల్లోంచి కొమ్మలు చెమ్మలుగా ఈలిన ఈ పార్టీలే ఈ వైసీపీ పార్టీ అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ రోజు కూడా నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నా, జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఉన్నా ఎక్కడ కూడా ప్రభుత్వ స్థలాలను కానీ ఆక్రమించుకుందామని కానీ అదేవిధంగా తీసుకుందామని కూడా ఏ రోజు లేదు. ఏదన్నా స్వచ్ఛంద సంస్థలు వచ్చి మేము ఈ ప్రజలకి సేవ చేస్తాం, మాకు తక్కువ రేటుకి ఇవ్వమంటే ఇచ్చిన దాఖలాలే ఉన్నాయి తప్ప పార్టీ ఆఫీసులకో సొంత ఆటలకో ఇవాళ ఆస్తులను కూడబెట్టిన పరిస్థితి లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం మొత్తం కూడా రాష్ట్రాన్ని మొత్తం కూడా గుండం చేసి సొంత ఆస్తులను పెంచుకునే విధానం ఆయన ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఆ దాంట్లో భాగంగానే ఆ రోజు ఇసుకని సొంతంగా అమ్ముకున్నాం, మద్యాన్ని సొంతంగా అమ్ముకున్నాం, అదేవిధంగా రాష్ట్రంలో వనరులన్నీ కూడా అడ్డగోలుగా దోసుకున్నాం. అదే కాకుండా ఇవాళ ప్రజలకు కావాల్సిన డబ్బులు ఏదన్నా కావాలంటే ప్రభుత్వ స్థలాలు తాకట్టు పెట్టావు. ఇవాళ ప్రభుత్వ స్థలాలని నువ్వు ఒక దాదాదత్తం చేసి వైసీపీ పార్టీకి దాదాదత్తంగా బెదిరించి రాసి వాళ్ళ సొమ్ము చేసుకుంటున్నావు. వాళ్ళ ప్యాలెస్లు కట్టే ఆలోచన బుద్ధితోనే వాళ్ళ రుషికొండ దగ్గర నుంచి మొదలుకొని రాష్ట్రంలో నలుమూలలు కూడా ఈ యొక్క వైసీపీ పార్టీకి చెందిన ఆఫీసులే కనబడుతున్నాయి. వాటిలన్నింటిలో కూడా ప్రభుత్వ పరం చేయాల్సిన పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వానికి ఉంది. నీతి నిజాయితీ ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వ పరం చేయండి. భవిష్యత్తులో అవన్నీ కూడా ప్రభుత్వ ప్రజలకి ఉపయోగపడేలాగా మీరు సహకరించాలని చెప్తున్నాం. ఉపయోగపడేలాగా మీరు సహకరించాలని చెప్తున్నాం.